తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఒక సరికొత్త నగరాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీనిని ఫ్యూచర్ సిటీ అని పిలుస్తున్నారు. హైదరాబాద్ సౌత్ పార్ట్లో దాదాపు 30,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ అద్భుతమైన నగరం రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాజెక్టుకు అనుసంధానంగా ఔటర్ రింగు రోడ్డు ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగు రోడ్డు ఆర్ఆర్ఆర్ను కలుపుతూ ఒక కొత్త గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డును నిర్మిస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం ఇటీవల టెండర్లు ఖరారయ్యాయి. ఈ రోడ్డుకు రతన్ టాటా రోడ్డు అని నామకరణం చేయడం విశేషం. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుకు ఇది ఒక కీలకమైన అనుసంధాన మార్గంగా మారుతుంది. ఈ రతన్ టాటా రోడ్డు మొత్తం 41.5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీనిని 2 దశల్లో నిర్మిస్తారు. మొదటి దశలో ఓఆర్ఆర్ సమీపంలోని రావిర్యాల నుంచి మీర్ఖాన్పేట వరకు 19.20 కిలోమీటర్ల మేర నిర్మాణం జరుగుతుంది. రెండో దశలో మీర్ఖాన్పేట నుంచి ఆమనగల్లు వరకు 22.30 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మిస్తారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ టెండర్లను ఖరారు చేయడంతో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. ఈ రహదారి అందుబాటులోకి వస్తే మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, యాచారం, కట్తాల్, ఆమనగల్లు వంటి మండలాల ప్రజలకు ప్రయాణం సులభమవుతుంది. అలాగే ఈ ప్రాంతాలలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. ఇది హైదరాబాద్లో మరో అత్యాధునిక వ్యాపార, వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా కొత్తగా ఏర్పాటు కాబోయే స్కిల్స్ యూనివర్సిటీకి కూడా ఈ రోడ్డు ఒక ముఖ్యమైన మార్గంగా ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణానికి మొత్తం వ్యయం 4,030 కోట్లుగా అంచనా వేశారు. అందులో 1,000 ఎకరాల భూసేకరణ కోసం 591 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డును భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. రహదారి మొత్తం 100 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ప్రస్తుతం దీన్ని 3+3 వరుసల రహదారిగా నిర్మిస్తున్నప్పటికీ భవిష్యత్తులో అవసరాన్ని బట్టి 4+4 వరుసలకు విస్తరించే అవకాశముంది. అంతేకాకుండా రోడ్డు మధ్యలో 20 మీటర్ల స్థలాన్ని మెట్రో లేదా రైల్వే ప్రాజెక్టుల కోసం ప్రత్యేకంగా కేటాయించారు. ఈ రహదారిపై ప్రయాణించేవారికి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు 3 లైన్ల సర్వీస్ రోడ్డు, 2 మీటర్ల గ్రీన్ బెల్ట్, 3 మీటర్ల సైకిల్ ట్రాక్, 2 మీటర్ల ఫుట్పాత్, 2 మీటర్ల యుటిలిటీ కారిడార్ను కూడా నిర్మిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య మొత్తం 11 గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్లను నిర్మించాలని గతంలో ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగానే రావిర్యాల, ఆమనగల్లు రహదారి నిర్మాణానికి అడుగులు పడటం ఒక పెద్ద ముందడుగు. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో భూముల ధరలు లక్షల్లో, కోట్లలో ఉన్నప్పటికీ ఈ రేడియల్ రోడ్డు అందుబాటులోకి వస్తే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్